కన్యాదానపురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం మాంగళ్య ధారణ కాలేజీ కనుక సరిపోయింది, లేకపోతే పన్నిట్లోనే పాటేసేవాడి. ఎంత ఉడుకుపాలైతే మాత్రం ఇంత ఆవేశం పనికిరాదు. ఇందులో తప్పే ఉంది. తప్పున్నా మా గౌరవ మర్యాదలు గమనించకుండా కట్నాలు కానుకలు ముందే మూటగడదా అనుకున్నారా? మధ్య తాహత లేదనా? మా మాట మీద నమ్మకం లేకనా? అవసరమైతే ఆర్థాన్ని అడగనమిస్తాం కానీ ఆడపిల్లకు అన్యాయం చేస్తామా? పండి మర్యాద పండి. ఆడబ్రతుకు అరిటాకు మీద ముళ్ళు. ఆడపిల్లని ఇచ్చుకునే వారికి ఇంత అహంకారం పనికిరాదు. డబ్బు అయితే మొహాన్ని కొట్టగలం గాని పరువు మళ్ళీ వాళ్లకు పిల్లలు. ఆడపిల్ల వాళ్ళైనంత మాత్రాన అణిగిమణిగి ఉంటారనుకుంటే అది మీ బుద్ధి తక్కువ. మట్టు మర్యాద లేకుండా విజయాల వారిని ఇంత మాట్లాడతావా? మర్యాద తెలిసిన వాడిని కనుకనే మాటలతో పోనిస్తున్నా. మళ్ళీ నోరు మెదిపావో పంగ సిగదారాగా ఇంకా పెళ్ళేమిటి? లేచినారా? పరువు మర్యాద లేని వాడికి పిల్లనివ్వడం కంటే ఏ గతి లేని వాడికి ఇచ్చిన గౌరవంగా బ్రతుకుతుంది. ఒకసారి పీటల మీద కూర్చున్న పిల్లని ఏ తలకు మాసినాడు చేసుకుంటాడో నేను చూస్తాను. మాసం తిరిగేలోక మా వాడికి పెళ్లి చేయకపోతే దీని చీకలరగా నా పేరు మీసాలంకయ్య కాదు. మీసం మాకు ఉంది. కట్టిన తోరణం విప్పకుండానే మళ్ళీ మా చెల్లెలకు పెళ్లి చేయకపోతే నేను భద్రయ్య గారి బలరామనే కాదు. నేను చూస్తాను. కళ్యాణం మంత్రాలు కట్నాలు వచ్చా కానీ ఇప్పటి నుంచి ఎందుకు కంట శ్వాస? కోడలు గుదిబండాయి మా మెళ్ళలో పడ్డాను తప్ప ఆ మూడు ముళ్ళు పడ్డాక మన కొరికేదే ఉందిరా. నేను వచ్చేదా కాపండి. అమ్మా చేతులు కావు, సమయానికి సొమ్ము సర్దుబాటు కాలేదు. బావగారు, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ నేనేం చేయను. మా ఆవిడని చూసావు, కట్నం కంటపడకపోతే కాళికాదేవైపోతుంది. ఆ సమయంలో నేను కాదు కదా, ఆ పాలకు వచ్చిన పరారే. ఆశనా చోద్యమా, ఇదా జరుగుతున్న నాటకం? అక్కగారు ఒక్క మాట. అక్క చక్క ఈ వరసలన్నీ ఇస్తానని సొమ్ము ఇచ్చిన తర్వాతే ఈ నక్క వినయాలకే లాంఛనాలతో సహా కట్నం సొమ్ము పట్టుకు రండి. మీరంత నిక్కచ్చిగా మాట్లాడితే గొంతు విసుక్కోవటం తప్ప గత్యంతరం లేదు అక్కగారు. మీరు కాస్త గడువు ఇస్తే. ఏ మీ అడుగు మా నెత్తిన పెడతారా? కట్నం సొమ్ము ఇప్పుడు కట్టకపోతే ఈ పెళ్లి కానట్టే లెక్క. అంత మాట అనకండి. కాస్త మాట ప్రభావితైనందుకు నన్ను నవ్వులు పాలు చేయకండి. హాసిన చోద్యమా, మీరెందుకండి ఏడవడం? కట్నం సొమ్ము రాబట్టుకోవడం చేత కానీ మేమే ఆడవాలి కానీ. దిక్కుమాలు దిక్కుమాలు రండి, అంతా ఒకటే మచ్చు. ఆ పందిట్లో పెళ్లి ఆ తీరు, ఈ పందిట్లో పెళ్లి ఈ తీరు. ఇంకా ఎందుకండి కరిమెడకడం? కట్నం లేకపోయిందిగా, కదండి కాలు ఇచ్చుకుంటూ పోదాం. రమ్మట్టుగా మీకు కాదుటండి. అమ్మలేదుగా, తాడి కట్టేస్తా. మీ మంత్రాలు తాపిక తర్వాత చదువుకోండి. రండి, వస్తున్నా వస్తున్నా. మగ దిక్కులే సంసారం ఏ దేవుడు మొక్కుని. హాసిన చోద్యమా, తాడు కట్టేసావుట్రా. అమ్మా, కోరిన కట్నం రాలేదని ఇన్నాళ్ళు ఎడారిలో తాడిలా ఉంచాం. ఇప్పుడు కలిసి వచ్చింది, పిల్ల వచ్చింది. అందుకే ముహూర్తం మించకుండా 3 ముళ్ళు వేశాను గట్టిగా. హారు నీ తెలివి తెల్లారా? 3 కాదు 33 ముళ్ళు వేసినా సరే కట్నంలో మన పెళ్లి కానట్టే లెక్క. ఆ చెంత దొరుకులేదా? నాదే ఉంది, అవ్వాయి సుబాయిలాగా వచ్చేస్తాను. కానీ కొత్త కోడలు సిగ్గుపడుతుంది. చెయ్యండి. చిచ్చి, ఈ కొరివి నా కోడలేమిటి? ఎక్కడ తగలాట గుడిప్పరా? ఇది ఈ జన్మకు బీడని ముడి, బ్రహ్మముడి. దీన్ని ఆ దేవుడు కాదు కదా, నువ్వు కూడా విప్పలేవు. అంతేనే, నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టావా? సర్లే. ఎవరు తాళి కట్టాక తప్పేదేముంది? ఆ పిల్ల మీ పిల్లే, మీ కోళ్లే. ఇలా తిరిగిందా? సరే తన కట్నం ఇవ్వకుండా ఇది నా కొడుకు ఎలా కాపని చెప్తా చూస్తాను. ఏం జరిగింది నాన్న? అత్తయ్య వాళ్ళు లాక్కుపోయారు నాన్న. కాలు విరిగినట్టు. దీని సిగదరగా సగంలో ఉన్న పనులు
తరతరాలుగా సంఘంలోనా కరడుగట్టిన దురాచారం ఇదేనా? ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో, వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో అన్నము పుణ్యము ఎరుగని ఆడ బ్రతుకు బలియేనా? ఆడ బ్రతుకు బలియేనా? ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా? చట్టాలను చేసి లాభమేమి, దినం దినం శాసనాలు వేసి లాభమేమి? చట్టాలను చేసి లాభమేమి, దినం దినం శాసనాలు వేసి లాభమేమి? బుసగొట్టే స్వార్థమును విసిరి కొట్టలేనిది, బుసగొట్టే స్వార్థమును విసిరి కొట్టలేనిది, సహనమూర్తి అయిన స్త్రీని గౌరవించలేనిది, గౌరవించలేనిది. ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా? పురాణాలు తిరగేసిన చాలదు, ఓయ్ ధర్మ పన్నాలు వల్లించిన తీరదు. ఓ పురాణాలు తిరగేసిన చాలదు, ఓయ్ ధర్మ పన్నాలు వల్లించిన తీరదు. చెప్పే నీతులన్నీ చేతలలో చూపాలి, చెప్పే నీతులన్నీ చేతలలో చూపాలి. అబలల కన్నీటి మంటలార్పి వేయగలగాలి, అబలల కన్నీటి మంటలార్పి వేయగలగాలి. ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా వరకట్నపు పిశాచాల దురంతార కోరలలో అన్నము పుణ్యము ఎరుగని ఆడ బ్రతుకు బలియేనా? ఆడ బ్రతుకు బలియేనా? ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా? నా కంటికి నీ వగుపిస్తే ఉన్నమతే పోతది భామా, ఏమేమో అవుతది లోన ఓ భామా. వాడుతున్నా నాటకం ఒంటిడి మీద పచ్చాడతావేమిట్రా? ఎవరు పోలికలు వచ్చాయో గాని అత్తం నీ పోలికే అంటున్నారే ఊరంతా. రే నా పోలిక వస్తే ఎప్పుడో బాగుపడేవాడు రా. అచ్చం ఈ పోలికలు వచ్చి అక్కుపచ్చ ఇలా తయారయ్యా.
నాకేమే నిక్షేపలా ఉన్నాను, ఆక్షేపం లేకుండా. నీ పుణ్యం అంటూ పెళ్లి కూడా చేశావు. దేవతలంటే కోడలు వచ్చింది. దేవత దెయ్యమా? దిగదుడిచిన దీపచ్చమాల ఒంటి మీద ఒక నగనాలు ఎక్కడ తయారైంది? ఏయ్! దాహం, దాహం. ఆసిన చోద్యమా మా కాలంలో అడగమమ్మా ఇంత అడమంతం. నిన్నగాక మొన్న వచ్చి పట్ట పగల మొగుడు మంచి వేడండి ఇడురా. అవ్వా అవ్వా ఏమిటా నేల చూపులు ఇడుచులా, ఏమిటా నులుగు చూపులు దెయ్యం పట్టిందల్లా. ఇదిగా తాళి కట్టించుకున్నాను కదా అంత ఇతక్కలాడదాని అనుకుంటున్నావేమో. వీడు నా బిడ్డ. 9 మాసాలు మోసాను, 19 ఏళ్ళు పెంచాను. ఇస్తానన్న కట్నం 5,000 అనా పైసలతో ఇస్తేనే వాడు నీ భర్త. తెలిసిందా? అగా చెప్పేది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెవికెక్కించుకో. నేను పొమ్మనందే పోయి దగ్గరికైనా పోకూడదు. నేను రమ్మనందే ఒంటిని విడిచి రాకూడదు. నేను వండమన్నదే వండాలి, తినమన్నదే తినాలి. వాసన నూనె రాసుకోకూడదు, ఈ పాలు వేసుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, పడగదిలోకి పోకూడదు. తెలిసిందా? ఇదిగా 10 మందిలో తిరగనేర్చింది దాన్ని గనక పాపమా అని ఇంట్లో కాలు పెట్టనిచ్చాను, పట్టడి మెతుకులు మెక్కనిచ్చాను. చెప్పిన పనులా చేస్తూ చెప్పు కింద తేలే చచ్చివాడు పాడు. ఈ చుక్కమ్మంటే ఏమనుకున్నావో? వేరే అనుకోవడం ఎందుకే, కనబడుతూనే ఉందిగా పట్టపగల చుక్కలు. 30 ఏళ్ళగా కాపురం చేస్తాను, మీ మామగారికి దిక్కులేదు. నువ్వు లెక్క పావే. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.